ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. లూకాసు వార్తలో మొదటి అధ్యాయంలో మీరు అక్కడ చూసినప్పుడు వారు ఎలిజబెతు జకరియాలు ఎంత చక్కగా ఉన్నారండి. అక్కడ లోకమంతా కూడా వేరే మార్గంలో వెళ్తూ ఉంటే వీరు నీతి మార్గంలో నడుస్తూ ఉన్నారు. ఎంత అంటే వృద్ధాప్యం వరకు కూడా వాళ్ళు ఏం చేశారు, నీతి మార్గాన్ని అనుసరిస్తూ వస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. మార్గం తప్పలేదు వారు. ప్రైజ్ లార్డ్. పరిస్థితులు ఒకలాగా ఉన్నప్పుడు ఒకలాగా, పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు ఒకలాగా లేరు వాళ్ళు. ప్రైజ్ లార్డ్. వారు అదే వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా దేవుని ఎదుట ఎలాగున్నారట, నిందారహితులుగా, నిరపరాధులుగా, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారట. వారు మార్గం తప్పలేదు, దారి తొలగలేదు. ప్రైజ్ లార్డ్. ఆయన క్రమం తప్పకుండా యాజక ధర్మాన్ని అనుసరిస్తూ వస్తూ ఉన్నాడు. ధూపం వేస్తూ వస్తూ ఉన్నాడు జకరియా. అందరూ ఆయన ధూపం వేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు, వెలపట ప్రార్థన చేస్తూ ఉన్నారు. హాలల్లో ఎవరు వీళ్ళు? వయసు మీరిన వారు. ప్రైజ్ లార్డ్. వయసు మీరిన వారు, చేతగాని వారు, బలహీనులు. వీరు ఏం చేస్తున్నారు? సంఘములో ధూపం వేస్తున్నారు, సంఘములో ప్రార్థన చేస్తున్నారు, గృహాలను దర్శిస్తున్నారు, చేతనై చేతగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వారు ఏదైతే మొదటగా నిర్ణయించుకున్నారో ఆ నిబంధన, ఒప్పుకోలు, ఆ విశ్వాసమ మార్గములో ఇంకా ఇంకా నడుస్తూ ఉన్నారు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీరు ఎలాగా ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దైవజనుడు ఇక్కడ ధూపం వేస్తూ ఉంటే, దైవజనుడు బోధిస్తూ ఉంటే, హల్లెలూయా, వయసు మీరిన కొలది వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా ఇంకా ప్రతి దినము ఏ ప్రార్థనలో వెనక తీయకుండా ప్రభు సన్నిధిలో ధూపం వేస్తూ ఉంటే మీరు వెలపల ఉన్నారా లేదా ధూపముని సమీపిస్తున్నారా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభుని స్తుతిస్తాం ప్రియులారా. హల్లెలూయా. సంఘము గృహాలను దర్శిస్తూ ఉంటే మీరు ఎక్కడ ఉంటున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మీరు తెలుసుకున్న మార్గం ఏంటి, మీరు ప్రవర్తిస్తున్న తీరు ఏమిటి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఏ మార్గం కూడా ప్రయాణిస్తున్నారు, ఏ మార్గంలో ఉన్నారో ఒకసారి తలంచాలి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడ ఉన్నారండి వీరు? ఆయన వృద్ధాప్యమైండు కూడా క్రమం తప్పకుండా, నీతి తప్పకుండా, ధర్మం తప్పకుండా, ప్రైజ్ ది లార్డ్, ధూపం వేదిక దగ్గరకు వచ్చి తన యాజక మర్యాద క్రమము చొప్పున ధూపం వేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా వెలుపల ఉండి ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు. మీరు రక్షణ పొందారు కదా, మీరు వాక్యం వింటున్నారు కదా, అనేకమైన వాక్యాలు వింటున్నారు, అనేకమైన సాక్ష్యాలు చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎక్కడ ఉంటున్నారో సంఘాన్ని దర్శించమంటారు, ఎరుగబడిన వారిని దర్శించాలంటారు, దర్శించిన వారు మాట ప్రకారం ఉండరు. సంఘము వెళ్ళి దర్శిస్తూ ఉంటే మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏ మార్గాన్ని అనుసరిస్తున్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నిసార్లు మనం హెచ్చరించబడుతున్నాం, ఎన్నిసార్లు మనం సరిచేయబడుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ముసలి కన్నీళ్లు గారుస్తూ ఉంటారు కొంతమంది, ముసలి కన్నీళ్లు, చేతగాని మాటలు చెప్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సంఘము కోసము, ప్రజల కోసము ప్రయాసపడుతుంటే దేవుని రాజ్య స్వార్థ కోసమై వయసు, బలహీనత అన్ని కూడా పక్కన పెట్టి దైవజనులు మనతో నడిపించబడుతూ ఉండగా, మనతో నడుస్తూ ఉండగా ఇంకనేకులు సంఘములో వృద్ధులైన వారు, బలహీనులు, ఎలాంటి సమయాలలో షుగరు, బీపీలతో ఉన్న ప్రజలు, దేవుని బిడ్డలు కూడా దేవుని సన్నిధిలో అన్ని కూటాలలో హాజరవుతుంటే మనం ఎక్కడ ఉంటున్నాం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు దీవించంగానే రెస్ట్ తీసుకుంటారా? ఇక్కడ ధూపం వేస్తూ ఉంటే మనం వండుకొని తిందామా ఇళ్ళల్లో? ఇక్కడ ఉపవాస ప్రార్థన చేస్తుంటే వాళ్ళ వీళ్ళతో ముచ్చట పెట్టుకుంటుందామా దేవుని ఎరిగిన ప్రజల్లో? వణుక్కుంటా చలిలో కొంతమంది ముసలి వారు, వయసు మీరిన వారు వస్తూ ఉంటే దుప్పట్లు కట్టుకొని మనం పడుకుందామా? ఎలాగా మనము దేవుని బిడ్డలకి లేదా సంఘానికి, సమాజానికి, లోకానికి మనం సాక్షులుగా ఉంటాం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఈయన వృద్ధాప్యంలో ఉండి కూడా ఈ జకరియా ధూపం వేస్తూ ఉన్నాడు. మన దైవజనులు కూడా ఏం చేస్తున్నారు? వయసు ఆయనంత వయసు లేదు చెప్తున్నారు కదా, ఆయనంత వయసు 80 దాటింది.
ఇక్కడికి ఎవరు రావట్లేదు. మీరు ఎంత వయసు ఉన్నారో మీకు తెలుసు, మీకు ఎంత బలం ఉన్నదో మీకు తెలుసు, మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో మీకు తెలుసు. దేవుడు దీవించినా మరచిపోయి అజ్ఞానంలో జీవించేవారు ఉన్నారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని కటాక్షం లేదు మనం ఏమి చేయలేము, అది మనం జ్ఞాపకం ఉంచుకుందుముగాక. హల్లెలూయా. వేగిరపడుదుముగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనముగా దేవుని సన్నిధిలో మనము కనపరుచుకోవాలి ప్రియులారా. ఆతురపడాలి. క్రైస్తవ జీవితం ఒక సవాలుతో కూడినదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఊరికే మైక్ పట్టుకొని చెప్పడం కాదు ప్రియులారా. హల్లెలూయా. ఇది సవాలుతో దినదినము సంఘము మన గురించి ఆలోచిస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇంకా దేవుడు గొప్పగా మాట్లాడాలి, గొప్పగా బలపరచాలన్నప్పుడు ఇక్కడ ఉండేవారు ఆశామాషిగా ఇక్కడికి రావడానికి లేదు. ఆటపాటలతో లోకములో తిరిగి ఏదో మైక్ పట్టుకునే ఉద్దేశం కాదు. ఇక్కడ కన్నీలో ప్రార్థన ఉంది. దీని వెనకాల ఆ నిరంతరము వాక్యాన్ని ధ్యానించే ఒక సమర్పణ ఉంది ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఎవరిని దర్శిస్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? మనం దర్శించమని అంటారే, వెనుకబడుతున్న వారిని బలపరచాలంటారే, మరి ఎక్కడ ఉంటున్నారు? మనం అందరం ఎక్కడ ఉంటున్నాం? అందరం కలిసి వస్తున్నామా? ఇక్కడ జకరియా ప్రార్థన చేస్తుంటే అందరూ కూడా అక్కడ ఏకీభవిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తన ప్రాణమును కాపాడుకుని వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. చలి రాని వారికేనా? కూటంలో ఉన్న వారికి ఉండదా? ప్రైజ్ ది లార్డ్. అనారోగ్యం ఎవరికి లేవు? అనారోగ్యము సమస్యలు ఎవరికి లేవు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెల్లారి వరకు బ్రతుకుతామో లేదు అని నిద్రపోతున్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేపడము దేవుని చిత్తము, సజీవులుగా ఉంచడము దేవుని కృప. హల్లెలూయా. ఉన్నంత కాలము దేవునితో సంఘముతో సావాసము మనము కలిగి ఉండాలి ప్రియులారా.